business. It is speed of doing business. The speed at which the government is functioning today. ఇవాళ ఎంత ర్యాపిడ్గా ఎంత వేగంగా డెసిషన్స్ తీసుకుని ఇన్ని కంపెనీస్ ఇవాళ గూగుల్ అండి, మన టీసీఎస్, దాంతకుముందు రిలయన్స్, ఇవాళ ఎన్నో కంపెనీస్, ఆర్సిలార్ మిత్తల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్లు, కానీ ఈ 6 నెలల్లో ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు రాష్ట్రానికి వచ్చింది. దట్ ఈస్ ద స్పీడ్ అట్ విచ్ వీఆర్ ఫంక్షనింగ్. సో అమరావతి నగర అభివృద్ధిలో కూడా అదే రకమైనటువంటి స్పీడ్ మీరు చూస్తారు. నిన్నే మనం చూసాం, కొన్ని వేల కోట్ల రూపాయల టెండర్లకి క్లియరెన్స్ ఇచ్చారు. ఆ టెండర్లని కూడా ఫ్లోట్ చేయబోతా ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు వనరులు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మంచి మద్దతు ఈ నగరానికి అందిస్తూ ఉంది. కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి వేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలండి, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్, అద్భుతమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్. ఒక ఔటర్ రింగ్ రోడే కాకుండా ఒక ఇన్నర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే ఏర్పాటు పూర్తవుతుందో మీరు ఒక మెగా మెట్రోపాలిస్ని చూస్తారు వికే గారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అమరావతి. అమరావతితో పాటు ఒక పక్కన విజయవాడ, రెండో పక్కన గుంటూరు, ఇంకొక పక్కన తెనాలి, ఇవన్నీ కలిపి ఇవన్నీ కనుక కలిపి చూసినట్లయితే ఒక మెగా మెట్రోపాలిస్ నగరాన్ని మీరు ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నారు, విచ్ ఇస్ మచ్ బిగర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. అగ్రీడ్. దాని సెలక్షన్లోనే అమరావతి సెలక్షన్ కానీ, కోర్ క్యాపిటల్ని, సీడ్ క్యాపిటల్ డిజైన్ అక్కడ లొకేట్ చేయడంలో కానీ దాని సెలక్షన్లోనే ఇదంతా ఉంది, నో డౌట్. అయితే నేను అనేది ఏంటంటే అవే డిజైన్స్ ఫస్ట్ ఏవైతే ఇప్పుడు మీరు పక్క స్క్రీన్లో చూడొచ్చు, అప్పుడు ఇచ్చిన గ్రాఫిక్ ఇది నడుస్తుంది కదా, అప్పుడు అదే బేసిస్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. సరే, అన్ఫార్చునేట్లీ అది ఆగిపోయింది డ్యూ టు జగన్మోహన్ రెడ్డి దిస్ థింగ్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు కదా, అవే గ్రాఫిక్స్, అవే కన్స్ట్రక్షన్స్, అవే ఐకానిక్ బిల్డింగ్స్, అవే సంథింగ్ డిజైన్స్తో అదే చేస్తున్నారా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేస్తున్నారా? లేదండి, సేమ్ డిజైన్స్ మళ్ళీ నార్మన్ ఫాస్టర్ టీంతో మళ్ళీ సంప్రదింపులు మళ్ళీ ప్రారంభించారు. గతంలో ఇవన్నీ కూడా నార్మన్ ఫాస్టర్ డిజైన్స్, ఇవన్నీ ఈ ఐకానిక్ బిల్డింగ్ డిజైన్స్ అన్ని. సో అగైన్ నార్మన్ ఫాస్టర్ ఈజ్ ఎ వరల్డ్ రెప్యూటెడ్ రినౌండ్ ఆర్కిటెక్ట్ అండ్ డిజైనర్. సో ద సేమ్ టీమ్ ఈజ్ కమింగ్ బ్యాక్ అగైన్ అండ్ సేమ్ బిల్డింగ్స్, ఐకానిక్ బిల్డింగ్స్. ఇవాళ మీరు ఒక హైకోర్టు చూసినా, ఒక అసెంబ్లీ చూసినా, ఆ సెక్రటేరియట్ టవర్స్ చూసినా, ఆ రోజున ఆ డిజైన్ సెలక్షన్ కూడా ప్రజల ముందు ఉంచారు. ఒక ప్రతిదానికి మీకు గుర్తుంటే వికే గారు, సెక్రటేరియట్ బిల్డింగ్ ఇదిగోండి 4 డిజైన్లు, హైకోర్టు బిల్డింగ్ ఇదిగో 4, అసెంబ్లీకి ఇదిగోండి 4, దీనిలో మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పి అవి నాట్ ఓన్లీ ఆన్లైన్ మోడల్స్ కూడా పెట్టి అభిప్రాయ సేకరణ జరిపితే ప్రజలు ఎన్నుకున్న డిజైన్లు అండి అవి. పీపుల్ హ్యావ్ చూసెన్ దోస్ డిజైన్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక గదిలో కూర్చుని ఆయన టిక్ పెట్టలా, ప్రజలు ఆ డిజైన్లు సెలెక్ట్ చేశారు. సో అదే ప్రజలు ఏవైతే ఈ డిజైన్ బిల్డింగ్స్ మేము చూడాలనుకుంటున్నామో, మాకు ఈ డిజైన్ నచ్చింది అని చెప్పి ప్రజలు ఆ రోజున ఏదైతే సెలెక్ట్ చేశారో అవే డిజైన్స్ మళ్ళీ ఇవాళ మనం చూడబోతున్నాం అతి త్వరలో రీజన్ లో. ఆ డిజైన్ సేమ్ డిజైన్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్. ఇవన్నీ చక్రవర్తి గారు